ఇంగ్లాండ్తో తొలి టెస్టు పరాజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఇది సమష్టి వైఫల్యమని, ఏ ఒక్కరి వల్ల ఈ పరాజయం ఎదురవ్వలేదని స్పష్టం చేశాడు. తమ జట్టు ఓడినా గెలిచినా కలిసికట్టుగానే చేస్తుందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో 570, 580 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చెత్త ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచాడు. భారత బౌలింగ్ విభాగం అనుభవం లేనిదని, సిరాజ్, బుమ్రా మినహా మిగతా బౌలర్లకు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం లేదన్నాడు. వీరిలో ఒకరు 3, మరొకరు 5 మ్యాచ్లు ఆడితే ఇంకొకరు అరంగేట్రమే చేయలేదని గుర్తు చేశాడు. 2022లో జట్టులో 40 మ్యాచ్లు ఆడిన అనుభవం కలిగిన పేసర్లు ఉన్నారు కాబట్టి 20 వికెట్లు తీసేవారని చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుత బౌలింగ్ విభాగానికి అంత అనుభవం లేదని, వారికి తగిన సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించాడు. ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వంటి బౌలర్లు భవిష్యత్తులో రాణించడానికి తగిన మద్దతు ఇవ్వాలని, కేవలం ఒక్క టెస్ట్ ఆధారంగా వారిని అంచనా వేయడం సరికాదని అన్నాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 465 పరుగులు చేయడంతో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది.